ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు విన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు బదిలిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 144వ అధ్యాయం 1వ వచనము. నాకు ఆశ్రయదుర్గముకు యెహోవా సున్నతింపబడును కాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా ఉరువేలకు పోరాటము నేర్పవాడనై ఉన్నాడు. ఆమెను దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారే, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నాకు ఆశ్రయదుర్గముకు యెహోవా సున్నతింపబడును కాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా ఉరువేలకు పోరాటం నేర్పవాడై ఉన్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 1వ వచనం, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం, యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 24వ వచనంలో, యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకు మనుషులు వచ్చేదురు, ఆయన మీద కోపపడు వారందరూ సిగ్గుపడుదురు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనము, మా యుద్ధోపకరణం శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గమును పడదరు చేయనంత బలము కలవై ఉన్నవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాల్లో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు సర్వశక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకొనుడి. దీనవృత్తాంతం 1వ గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం, ఐశ్వర్యమును గొప్పతనమును మీ వలన కలుగును, నువ్వు సమస్తమును ఏలువాడు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడును అందరికీ బలము ఇచ్చువాడువు నీవే. కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 7వ వచనం, నేను ఆపదలు చిక్కబడి ఉన్నాను, నువ్వు నన్ను బ్రతికించెదవు, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకే నువ్వు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచువారని ఆయన ఎరుగును. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం, వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోలను మూసిరి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు నిరంతరం మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరిచి మా చేతులకు యుద్ధమును మా ప్రజలకు పోరాట నేర్పి మిమ్మల్ని మహిమపరచే వారి శక్తిని వలన మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.